లో ఏదైతే టిఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకరు మరి వారి సోదరుడు చింత గోపాల్ గారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు ప్రజలు మరి చూసుకుంటూ ఊరుకోలేరు. అదేవిధంగా నేను మునుపల్లి సత్యనారాయణ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నాపై నిందలు మోపడం జరిగింది. చిత్త గోపాల్ గారు మరి వారితో పాటు మాజీ కౌన్సిలరు మరి ఆ కౌన్సిలర్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నడి రోడ్డుపై కట్టుతున్నటువంటి లిఫ్టును మరి నీ ఎమ్మడి వచ్చినటువంటి సభ్యులు మోబిన్ కానివ్వండి, మరి వీరేశం కానివ్వండి, మరి శివరాజ్ పాటిల్ కానివ్వండి, మరి శ్రీశైలం కానివ్వండి, మరి వాళ్ళందరికీ ఒకే అని చెప్తే మరి ప్రజలు హర్షిస్తారు. మరి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నా మాదిరిగా నేను వద్దని చెప్తున్నా, మీరు కావాలని చెప్పి ఇవ్వండి, సంతోషపడతా. అదేవిధంగా నేను 1971లో నేను ఆర్మీలో పోయినాను. అప్పుడు నాకు మా పేదరికంలో ఉన్నటువంటి సమస్యల్లో కూడా 1 ఎకరా ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ నాకు ఇవ్వడం జరిగింది. అది నేను పంట పెట్టుకొని దాన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి నేను కబ్జా కాదు, నేను కబ్జా చేయలేదు. ఇదిగో దానికి ఒక ప్రూఫ్ ఉంది, దానికి మీకు ఇస్తున్నా. ఏది నా ల్యాండ్ విషయంలో కూడా అదేవిధంగా నేను మీ అన్న మాదిరిగా సీలింగ్ ల్యాండ్ కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ అమ్ముకోలేను. మా కాంగ్రెస్ రక్తం లోపల ఎప్పుడు కానీ అటువంటిది మాకు ఉండదు. దయచేసి టీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మరి హరీష్ రావు కానీ కోరుతున్నా కొట్టే. ఎందుకంటే మరి నీ శిష్యులే నువ్వు నీతులు చెప్పడం ఏంటి, మరి నీ శిష్యులు ఇది చేయడం ఏంటి? మరి ఇదే విధంగా ఇది చింత ప్రభాకర్ భార్య పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ మరి సీలింగ్ ల్యాండ్ అమ్ముకోవడం జరిగింది. మరి ఇదొకటి